పైన అయితే పోలీసులు సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ కూడా ఇక్కడ పోలీసులు మాత్రం జరిగిన విచారణకు ఖచ్చితంగా ఈరోజు 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి హాజరు కావాలంటూ కూడా నిన్న నోటీసులు ఇవ్వడం కూడా చూసాము. అయితే కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కూడా బయలుదేరినట్టు తెలుస్తూ ఉంది. అయితే అందరూ ఊహించుతున్నట్టు అల్లు అర్జున్ని నిజంగానే విచారిస్తారా లేదంటే మళ్ళీ అరెస్ట్ చేస్తారా అని కూడా కొంతమంది అనుమానం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇదే కాకుండా ఇప్పుడు సీన్ ఆఫ్ యాక్షన్ కింద అంటే అల్లు అర్జున్ ఎట్లా వెళ్ళారు ఏంటి అనేది కూడా సంధ్య థియేటర్ తీసుకెళ్ళి సీన్ ఆఫ్ యాక్షన్ కూడా చేస్తారని కూడా సమాచారం అందుతూ ఉంది. అయితే అల్లు అర్జున్ ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, ఎందుకు పోలీసులపై ఇంత దురుసుగా ప్రవర్తించారు. సో పోలీసులు చెప్పినప్పటికి కూడా అంటే సినిమా జరుగుతున్నప్పుడు పోలీసులు లోపలికి వెళ్ళి స్వయంగా ఏసీపీ వెళ్ళి బయట సిచ్యువేషన్ బాగాలేదు మీరు బయటికి రండి అంటూ కూడా చెప్పిన తర్వాత 15-20 నిమిషాలకు అల్లు అర్జున్ బయటకు వచ్చినట్టు కూడా పోలీసులు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఫుటేజ్ కూడా పోలీసులు బయట పెట్టడం జరిగింది. అయితే ఓవరాల్గా ఇవన్నీ చూస్తూ ఉంటే అల్లు అర్జున్కి ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే దీంట్లో భాగంగానే పోలీసులు కూడా ఆలోచించిందంటే బెయిల్ రద్దు కోసం అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలంటూ కూడా పోలీసులు ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇదే విషయమై కూడా సుప్రీంకి వెళ్ళాలని కూడా పోలీసులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అల్లు అర్జున్కి మాత్రం మరొక షాక్ అని చెప్పుకోవచ్చు. విచారణలో ఏం అడుగుతారు, విచారణలో ఏం చేస్తారని కూడా సర్వత ఉత్కంఠ నెలకొంది. కానీ నిన్న అర్ధరాత్రి తన లీగల్ టీం అందరూ కూడా ఏ ప్రశ్నలకు ఏ సమాధానాలు చెప్పాలంటూ కూడా చెప్పడం జరిగింది. మనందరం కూడా చూసాం. సో ఇప్పటికే అటు నేషనల్ మీడియాలో ఒక నేషనల్ మీడియాలో చర్చనీయాంశం బాగా జరిగింది. అయితే ఇదంతా కూడా పొలిటికల్ డ్రామా అంటూ కూడా ప్రతిపక్షాలు చెప్తున్నప్పటికి కూడా కానీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ముమ్మాటికి అల్లు అర్జున్ చేసింది తప్పే అంటూ కూడా ప్రభుత్వం చెప్పుకొస్తూ ఉంది.